హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా వీడియోని మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో ప్రెగ్నెంట్ లేడీస్కి ఎంతో యూస్ఫుల్ అవుతుందండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూసేయండి. థంబ్నెయిల్ చూసే వీడియోలోకి అయితే వచ్చుంటారు కదా, థంబ్నెయిల్ చూసి వీడియో ఓపెన్ చేసి ఉంటారు. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బేబీ బాయ్ ఉంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ సిమ్టమ్స్ కనుక మీ ప్రెగ్నెన్సీ టైంలో మీకు ఉన్నట్లయితే పక్కగా బేబీ బాయే పుడతాడండి. అదేంటో చూద్దాం. బేబీ బాయ్ కడుపులో ఉన్నప్పుడు మీకు ఎక్కువగా స్వీట్ తినాలనిపించదు, హాటే తినాలనిపిస్తుంది. ఎవరికైతే హాట్ ఎక్కువగా తినాలనిపిస్తుందో వాళ్ళకైతే బేబీ బాయ్ కన్ఫామ్గా. ఇది ఫస్ట్ మంత్ నుంచి 9th మంత్ వరకు మీకు హాటే తినాలనిపిస్తూ ఉంటుంది. అలా ఉన్నట్లయితే మీకు బేబీ బాయే. అలాగే హెయిర్ గ్రోత్ అనేది బాగా ఉంటుంది, అంటే హెయిర్ రాలకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. అలా ఉన్నట్లయితే కూడా బేబీ బాయే. తర్వాత వచ్చి మీకు పడుకునే పొజిషన్ వచ్చి లెఫ్ట్కే పడుకుంటారు. అలా లెఫ్ట్కే ఎవరికైతే పడుకోవాలనిపిస్తుందో వాళ్ళకి కూడా బేబీ బాయ్ అనే అర్థం. అలాగే నెయిల్స్ గ్రోత్ అనేవి కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. బేబీ బాయ్ ఉన్నప్పుడు నెయిల్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. అది బేబీ గర్ల్ ఉంటే నెయిల్స్ అనేవి వీక్గా ఉంటాయి, ఊరికే విరిగిపోతూ ఉన్నట్లు ఉంటాయి. బేబీ బాయ్ కనుక మీ కడుపులో ఉన్నట్లయితే బెల్లీ షేప్ అనేది రౌండ్గా ఉంటుంది, అంటే ఎగ్ షేప్ లాగా ఉంటుంది, కిందకు ఉంటుంది. అదే బేబీ గర్ల్ ఉంటే పైకి ఉంటుంది పొట్ట. అలాగే బేబీ బాయ్ కనుక మీ పొట్టలో ఉన్నట్లయితే హార్ట్ రేట్ అనేది 140 బిలోనే ఉంటుంది. అది కూడా ఫస్ట్ మంత్ నుంచి లాస్ట్ మంత్ వరకు 140నే ఉంటుంది, పెరగదు. పెరిగినా కూడా కొంచెం 150 అలాగా ఉంటుంది, కానీ దానికన్నా ఎక్కువ పెరగదు. బేబీ బాయ్ కనుక మీ కడుపులో ఉన్నట్లయితే మీకు ఈవినింగ్ సిక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే వామిటింగ్స్ అనేవి కూడా ఉంటాయి. వామిటింగ్స్ ఎక్కువ ఉన్నట్లయితే కూడా బేబీ బాయే. అలాగే మీరు వెయిట్ గెయిన్ అనేది అస్సలు అవ్వరన్నమాట. ఎంత వెయిట్ ఉన్నారో అంత వెయిటే ఉంటారు. పెరిగినా కూడా 1 కేజీ 2 కేజీలు అలా పెరుగుతారు, కానీ ఎక్కువైతే పెరగరు. అలా ఉన్నట్లయితే కూడా బేబీ బాయే. అలాగే బేబీ బాయ్ కనుక మీ స్టమక్లో ఉన్నట్లయితే మీకు పాదాలు అనేవి చాలా వెచ్చగా ఉంటాయి, మీరు కూడా ఎక్కువ వేడిగా ఫీల్ అవుతూ ఉంటారు. అదే బేబీ గర్ల్ కనుక ఉన్నట్లయితే మీకు కూల్గా ఉంటాయి. ఇవన్నీ బేబీ బాయ్ సిమ్టమ్స్ అనుకుంటున్నారా? టోటల్లీ రాంగ్. అవ్వచ్చు, కానీ ఎవరికో ఒకరికి ఇలాంటివన్నీ ఉంటే బేబీ బాయ్ పుడతాడు. కానీ ప్రతి ఒక్కరికి ఇలానే ఉండాలనే రూల్ లేదు. నాకు కూడా 2 బేబీ గర్ల్స్. ఫస్ట్ బేబీ గర్ల్ ఉన్నప్పుడు మొత్తం బేబీ గర్ల్ సిమ్టమ్సే ఉండేవి, ఎక్కడో కొన్ని బేబీ బాయ్ సిమ్టమ్స్ ఉండేవి. తర్వాత సెకండ్ బేబీకి టోటల్గా బేబీ బాయ్, అంటే ఇప్పుడు చెప్పాను కదా ఆ సిమ్టమ్సే ఉండేవి. ఈసారి నేను బేబీ బాయే పుడతాడని స్ట్రాంగ్గా ఉన్నాను, కానీ బేబీ గర్ల్ పుట్టింది. కాబట్టి సిమ్టమ్స్ని బట్టి బేబీ గర్లా బాయా అని ఎవరు డిసైడ్ చేయకండి. మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అలాంటి వీడియోసే ఎక్కువ చూస్తారు. నేను కూడా అలాంటి వీడియోసే ఎక్కువ చూసేదాన్ని. దానివల్ల మనకు టెన్షన్ తప్ప మరే ఉపయోగం కూడా ఉండదు. బేబీ బాయ్ పుడతాడా గర్ల్ పుడతాడా అనేసి అలాంటి వీడియోస్ అన్నీ చూడడం వేస్ట్. ఎవరికో ఒకరికి ఎక్కడో అక్కడ నిజం అవ్వచ్చు, కానీ అందరికీ అలా అవ్వాలనేం రూల్ లేదు. ఒక 100%లో ఒక 30% పీపుల్స్కి మాత్రమే ఇలా సిమ్టమ్స్ని బట్టి కరెక్ట్ అవ్వచ్చు, కానీ 70% పీపుల్కి కరెక్ట్ అయితే కాదు. అందరికీ ఒకేలాగా ఉండదు. ఏ గర్ల్ సిమ్టమ్స్ ఉన్నా కూడా బాయ్ అనేది పుట్టే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి వీడియో సెర్చ్ చేసి వాటిని చూడడం, టెన్షన్కి గురవ్వడం అలాంటివి పెట్టుకోకండి. నేను నా ప్రెగ్నెన్సీ టైంలో ఇలాంటి వీడియోస్ ఎక్కువగా చూడడం వల్లనేమో నాకు ఫస్ట్ నార్మల్ అయినా కానీ ఈసారి సి సెక్షన్ అయిపోయింది. ఎందుకో ఏంటో కూడా రీజన్ తెలియదు. బేబీ తిరగలేదు, ప్లస్ నాకు బేబీ కొంచెం లో అయిపోయింది. ఇంకా బేబీకి కూడా ప్రాబ్లం అవుతుందని ఎమర్జెన్సీ సి సెక్షన్ అయితే చేశారు. నాకు పెయిన్స్ అయితే బాగా వచ్చాయి. ఆ పెయిన్స్కి బేబీ అయితే బయటకు వచ్చేసి ఉండాల్సింది. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అంతగా పెయిన్స్ రాలేదు, కానీ నార్మల్ డెలివరీ అయితే అయిపోయింది. ఇప్పుడు కూడా నార్మల్ అవుతుంది అనుకున్నాను, కానీ సడన్లీ సి సెక్షన్ అయితే చేసేసారు. ఇలా టెన్షన్ పడడం వల్లేమో ఎవరు పుడతారో ఏంటో నాకే తెలీదు. అసలు నేను టెన్షన్ కూడా పడలేదు, కానీ లోపల ఎక్కడో అక్కడ ఉంటుంది కదా. మీరు కూడా మీ ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వీడియోస్ అస్సలు చూడకండి. దేవుడు సాంగ్స్, గాడ్ సాంగ్స్, ఇలాంటివి ప్రవచనాలు, మంచి మంచి మోటివేషన్ స్పీచెస్ అవి వినండి. అంతే వీడియో. బాయ్ బాయ్.